ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో దారుణంగా ఫెయిల్ అయిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందన్నారు. మెదక్ జిల్లా కర్నాల్పల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభించి 25 రోజులైనా ఇప్పటి వరకు కేవలం 2 లారీలు వచ్చన్నారు. 10 రోజులకు ఒక లారీ వస్తే రైతుల వడ్లన్నీ ఎప్పుడు కొనాలని ప్రశ్నించారు. రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు వడ్లు తడిసి మళ్లీ ఆరబెట్టినా కొనలేని దుస్థితి ఈ ప్రభుత్వంలో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామానికి పోయినా రైతులు కళ్లలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీకి పోవడం, హైదరాబాద్ కు రావడం తప్ప వేరే పనేమీ లేదని, రాష్ట్రంలో 70 లక్షల మంది రైతుల కష్టాలు ఆయనకు పట్టవా అంటూ హరీష్ రావు మండిపడ్డారు. వడ్లు కొనని పరిస్థితి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామం పోయినా కూడా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రోజు వరకు ఒక్కనాడన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినవా? ఒక్కనాడన్న వడ్ల కొనుగోలు మీద ఒక మీటింగ్ పెట్టి సమీక్ష చేసినవా? నీకు ఎంత బిజీ, ఢిల్లీకి పోవుడు, గల్లీకి వచ్చుడు, హైదరాబాద్కి వచ్చుడు, ఢిల్లీకి పోవుడు, హైదరాబాద్కి వచ్చుడు మీద తప్ప, ఆడు ఢిల్లీలో కప్పం కట్టడం తప్ప నువ్వు రైతుల గురించి ఈ రోజు వరకు కలెక్టర్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టినవా? లేదు మంత్రులతో ఒక మీటింగ్ పెట్టినావా? నీ మంత్రులు ఎవరన్నా ఏ జిల్లాలోనైనా మొత్తం జిల్లా మీద వడ్ల కొనుగోలు మీద సమీక్ష చేసిండ్రా? అంత బిజీ ఏమున్నది? రాష్ట్రంలో 70-80 లక్షల మంది రైతులకు మించిన పని మీకేమున్నది అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డికి పట్టదా, నీ మంత్రులకు పట్టదా? మరి రైతుల పరిస్థితి ఏం కావాలి? ఈ రోజు వరకు మేము ఎమ్మెల్యేలేమే కదా, గతంలో మేము మంత్రులుగా పనిచేసినాం కదా. ఇంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడు లేదు. ఈ రోజు వరకు మేము మెదక్ జిల్లా ఒక్కనాడన్న ఒక మంత్రి వచ్చి మెదక్ జిల్లాలో వడ్ల కొనుగోలు ఏమైతుంది అని ఒక మంత్రి సమీక్ష చేసిండా? ముఖ్యమంత్రి గారు కలెక్టర్లతో సమీక్ష చేసిండ్రా? అంటే మీరు పట్టించుకున్న పరిస్థితే లేదు. అంటే ఈ ప్రభుత్వానికి రైతులంటే లెక్క లేదు, రైతులంటే పట్టింపు లేదు, రైతులంటే చిన్న చూపు ఉన్నది మీకు. అందువల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల వడ్లు కొనక వర్షాలకు తడిచిపోయి రైతులు చాలా బాధపడతా ఉన్నారు. రోడ్లెక్కి ధర్నాలు చేస్తా ఉన్నారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆఫీసులో కూర్చొని మాట్లాడుతుండు. ఒకసారి రారాదు, ఒకసారి పోలీసులను పక్కకు పెట్టి రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు తిరిగితే రైతుల బాధ ఏందో మీకు అర్థమవుతుంది, రైతుల కన్నీళ్ళేందో, రైతుల కష్టాలేందో మీకు అర్థమవుతుంది. ఏ ఒక్క మంత్రి అయినా ఇవాళ కొనుగోలు కేంద్రాలు తిరిగిందా? మా మెదక్ జిల్లాల పరిస్థితి ఏంటంటే, అధికార పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళే కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తారు వడ్లు కొనాలని. అంటే పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందంటే, అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులే కలెక్టరేట్ ముందు వడ్లు కొనాలి, కలెక్టర్ డౌన్ అని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. అంటే మీ పరిస్థితి ఎట్లుందంటే, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లే కలెక్టర్ డౌన్ వడ్లు కొనాలి అంటున్నారు. అంటే మీ పరిస్థితి ఏంది? పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ముఖ్యంగా